నమస్తే. భౌగోళికంగా చూసినప్పుడు ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా పెద్ద దేశం. కానీ సాంకేతికంగా చూసినప్పుడు మాత్రం ఇరాన్ కంటే ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన దేశం. ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగాల్సిన పరిస్థితులు వస్తే ఎవరు విజయం సాధిస్తారు? ఎవరికి ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది? ఎవరి దగ్గర ఎలాంటి యుద్ధ సామాగ్రి ఉంది? ఎవరి దగ్గర ఎలాంటి సాంకేతికత ఉంది? ఒకసారి తెలుసుకుందాం. ఈ తెలుసుకునే క్రమంలో ఇజ్రాయెల్ సాంకేతిక యుద్ధ శక్తి తెలిస్తే ఔరా అనాల్సిందే. సాంకేతికంగా అటు బడ్జెట్ పరంగా చూస్తే ఇరాన్ కన్నా ఇజ్రాయెలే 1కి 10 రెట్లు ఎక్కువ. దేశ బడ్జెట్లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ సుమారు $8 బిలియన్ మాత్రమే ఉంటుంది. 2022-2023 ప్రకారం మనకు అదే తెలుస్తుంది. అదే ఇజ్రాయెల్ బడ్జెట్ $19 బిలియన్. దీన్ని బట్టి చెప్పొచ్చు ఎవరు ఎక్కువగా రక్షణ మంత్రిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఇరాన్కి ఇజ్రాయెల్కి ఉన్న యుద్ధ విమానాల సంగతి చూస్తే ఇజ్రాయెల్ దగ్గర 340 యుద్ధ విమానాలు ఉంటే ఇరాన్ దగ్గర 320 మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్లో F-15 35 రకాలు ఉంటే అదే ఇరాన్ దగ్గర F-4 14 రకాలు ఉన్నాయి. ఇవి మరీ ఘోరం. 1960ల కాలం నాటివి ఇరాన్ దగ్గర ఉన్నవి. వీటి స్పేర్ పార్ట్స్ కూడా దొరకనంత దైన్యం ఇప్పుడు. ఇక ఇజ్రాయెల్ ఎంత లేటెస్ట్ అంటే ఈ దేశంలో తయారు చేసిన ఐరన్ డోమ్ టెక్నాలజీని యుఎస్ నేడు గోల్డెన్ డోమ్గా వాడుకునేంత. అంతేకాదు ఇక్కడ లేజర్ వెపన్ టెక్నాలజీ కూడా తయారైంది. అది ఇతర దేశాల్లో ఉన్న లేజర్ టెక్నాలజీ కన్నా మోస్ట్ పవర్ఫుల్. ఇటీవలే వాటిని పరీక్షించి చూసింది కూడా ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ని ఇరాన్ దెబ్బతీయాలంటే దారి ఇది. ఇరాన్ మాన్యువల్, అదే ఇజ్రాయెల్ టెక్నికల్లీ హై ఎండ్. ఈ దేశం భారీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీంతో దీన్ని హ్యాండిల్ చేయాలంటే అదే టెక్నాలజీతో నరుక్కు రావాల్సి ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ని దెబ్బతీయాలంటే సైబర్ దాడులు చేయాలంటారు నిపుణులు. ఇజ్రాయెల్పై వేలల్లో సైబర్ దాడులు జరుగుతాయి. అదే ఇరాన్పై కేవలం 100ల్లో మాత్రమే. ఉదాహరణకు 2023 అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో 3380 సైబర్ దాడులు జరిగాయి ఇజ్రాయెల్ మీద. అదే 2024 ఇరాన్ పార్లమెంట్ ఎన్నికల ముందు కేవలం 200 సైబర్ దాడులు మాత్రమే జరిగాయి. ఒక సమయంలో ఇరాన్ మీద సైబర్ దాడుల కారణంగా ఆ దేశంలో పెట్రోల్ బంకుల్లో ఇబ్బందులు తలెత్తాయి. వీటన్నింటిని బట్టి చూస్తే ఇజ్రాయెల్పై సైబర్ దాడులు ఎక్కువ. ఈ కోణంలో ఇరాన్ ఏదైనా ప్లాన్ చేస్తే ఇజ్రాయెల్ దూకుడును ఇరాన్ కాస్త ఆపొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ హిబ్రూ యూనివర్సిటీ ఒక సర్వే ఇటీవల నిర్వహించింది. ఇరాన్పై దాడులు ఏమంత అవసరం లేదని 3/2 వంతుల మంది చెప్పుకొచ్చారు ఆ సర్వేలో. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజకీయంగా డౌన్ అయినప్పుడల్లా ఇరాన్ కార్డు వాడతారని అంటారు. అందులో భాగంగానే ఈ యుద్ధం తలెత్తినట్లుగా భావిస్తున్నారు. దానికి తోడు యుఎస్ ఉండనే ఉంది పక్కనే. యుఎస్ తన అవసరాల కోసం కూడా ఇలాంటి వార్ టెక్నిక్స్ ప్లే చేస్తుందనే వాదన కూడా ఉంది. అందులో భాగంగానే ఈ వార్ నడుస్తున్నట్లుగా ఒక టాక్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతోంది. చూడాలి మరి. ఒకవేళ యుద్ధం ముగిస్తే ఇరు దేశాలకి మంచిదే, కానీ కొనసాగిస్తే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, పోనీ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.